హాయ్ అందరికి. సో జనరల్లీ ఇక్కడ అబ్రాడ్లో ఏమవుతుందంటే లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర ఉంటారు పక్క. సో వీళ్ళందరూ ఎక్కడో దగ్గర వర్క్ వెళ్తారు, లైక్ పిజ్జా స్టోర్ అని కిబాబ్ అని ఎక్కడో దగ్గర వెళ్తూ ఉంటారు కదా. సో అక్కడ వెళ్ళినప్పుడు మనం ఒక ఫుడ్ ఐటమ్ అనేది మనం తెచ్చుకోవచ్చు ఇంటికి. ఫుడ్ ఐటమ్ అంటే రా కాదు, లైక్ పిజ్జా అయితే పిజ్జా స్టోర్ అయితే పిజ్జా కానీ, లేకపోతే కెబాబ్ స్టోర్ అయితే ఒక కెబాబ్ కానీ ఇట్లా తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ స్టూడెంట్స్కి ఏంటంటే జనరల్ అదే పప్పు అదే అన్నము ఇవి తిని బోర్ కొట్టేసి ఇట్లాంటివి వస్తున్నాయి అంటే ఆ రోజు మామూలు కాదు. అంటే రూమ్ వాళ్ళందరూ టేస్ట్ చేస్తారు కదా, ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది. సో వాడు వచ్చేవరకు వెయిట్ చేసి ఆ ఐటమ్ని తిని హరామ్గా అప్పుడు వండుకోవడం. సో ఇదంతా అవుతుంటే నాకు ఇండియాలో ఒక సీన్ గుర్తుకొచ్చేది. లైక్ నేను చిన్న ఉన్నప్పుడు కానీ మోస్ట్లీ ఏ చిల్డ్రన్ కానీ అంతే. లైక్ మా నాన్న ఏమంటారు డ్యూటీకి వెళ్ళి రిటర్న్ వస్తుంటే పక్క ఏదో ఒకటి లైక్ ఎగ్ పఫ్, కర్రీ పఫ్, దిల్ పసంద్, లేకపోతే ఏదైనా జ్యూస్ ఏదో ఒకటి మాత్రం ఒక కవర్తో మా డాడీ ఇంటికి వస్తాడు. సో నేను పడుకుంటే నన్ను లేపి తినిపించి పడుకోబెట్టడం, లేకపోతే నేను మా డాడీ వచ్చే వరకు వెయిట్ చేసి అది తిని పడుకోవడం అనేది జరిగేది. ఈ అబ్రాడ్ లైఫ్లో మీ పేరెంట్స్ లాగా మిమ్మల్ని మీ కేర్ తీసుకుంటాం, అంటే మిమ్మల్ని తెచ్చినప్పుడు మిమ్మల్ని లేపి మీరు తినురా అని చెప్పి ఇట్లా చేస్తారు చూసినావా. సో అట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా కింద ట్యాగ్ చేయండి, అండ్ వాళ్ళని మాత్రం అస్సలు మిస్ చేసుకోండి సీరియస్గా. సో వాళ్ళు ఉంటే ఏంటంటే మన ఫ్యామిలీ నుండి దూరంగా ఉన్నాము అనే బాధ అఫ్కోర్స్ అందరికీ ఉంటుంది, కాకపోతే దాని నుండి కొంచెం బయటకు వచ్చే ఛాన్స్ ఈజీ ఉంటుంది. అది మరి బాయ్, మీట్ యూ నెక్స్ట్ వీడియో. అంటే మీట్ యూ, బాయ్.